మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21-22 వచనాలు. దేవుని మందసము పట్టుబడినదని సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. దేవుని మందసం పట్టుబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మేము స్వరం వినడానికి, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు, ఈ సమయంలో ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు మళ్ళీ స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో ప్రభువా నాయన మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు, పోషించారు. ప్రభువా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా ప్రభువా మేము జీవించడానికి సహాయం దయచేయమని, ప్రభువా వాక్యానుసారమైన జీవితం పట్ల ఆకర్షింపబడడానికి, ఈ సమయం మాకు ఉపయోగపడడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన దర్శించమని, దీవించి, ఆశీర్వదించమని, ఆత్మీయంగా ఎదగడానికి, తృప్తిపరచబడడానికి సహాయం దయచేయమని, ప్రభువా నాయన ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటూ ప్రభువా పొందమని ప్రాధేయపడుతూ, ప్రభువా నాయన అలాగే ఈ సమయంలో ప్రభువా నాయన మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని ఈ ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. నార్మల్గా ఏదైనా కుటుంబంలో కొన్నిసార్లు మనం తండ్రి లేని కుటుంబాలని మనం గమనించవచ్చు. అంటే చాలా చిన్న వయసులో పిల్లలు ఉంటున్నప్పుడు తండ్రి లేకుండా పోయే కుటుంబాలు కొన్ని మనం గమనించినప్పుడు, ఆ తర్వాత వాటి ప్రభావం పిల్లల మీద పడి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, మానసికంగా చాలా సమస్యలు వాళ్ళ జీవితాల్లో మనం గమనించవచ్చు. చిన్నపిల్లలపై వాటి ప్రభావం పడుతుంది, కుటుంబం యొక్క ప్రభావం, తల్లిదండ్రుల పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక ఆరోగ్య పరిస్థితి అంటే చెడిపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైందని మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క దేవుని సన్నిధి లేని సంఘాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు ఈ రోజుల్లో మనం ఎక్కువ గమనించవచ్చు. సంఘాల్లో మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధి లేకపోవడం వలన, ఆ ప్రభావం లేకపోవడం వలన, ఆ జ్ఞానం లేకపోవడం వలన చాలామంది, చాలా సంఘాలు దేవునికి దూరం అయిపోతూ, దేవుని గద్దింపు లేని సంఘాలు మనకు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా మనం గమనించవచ్చు. కానీ మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధి మన సంఘాల్లో ఉండాలన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనం దేవుని సన్నిధిని అనుభవించే ఒక విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించగలిగే సంఘాలుగా, కుటుంబాలుగా మనం ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తే ఫిలిస్తీన్తో వాళ్ళు యుద్ధంకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద విజయం సాధించి ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే అది, అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రభావం వాళ్ళ జీవితాల్లో నుంచి పోయినట్లు
ఫినెహాస్ యొక్క వైఫ్ ఆమె గమనించింది. అంటే ఆ ఏలి కుమారులకి అర్థం కావట్లేదు, కానీ వాళ్ళంతా యుద్ధంలో వాళ్ళు చనిపోయారు. వాళ్ళు దేవుని యొక్క దేవుని యొక్క ప్రభావం వాళ్ళ జీవితాల్లో పోవడం వలన దేవుని ప్రభావం పోయిందని ఫినెహాస్ భార్యకి అర్థమైపోయింది. అందుకే ఆమెకు పుట్టిన కుమారునికి ఆ సమయంలో, ఆ ప్రభావం పోయిన సమయంలో పుట్టిన కుమారునికి ప్రభావం పోయిందని, దేవుని ప్రభావం పోయిందని ఈకాబోద్ అని పేరు పెట్టింది. ఇది మనం గమనించి ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పాఠాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చాలా ఆర్గనైజేషన్స్, చర్చెస్ ఈ రోజుల్లో మనం చూస్తే దేవుని ప్రభావం లేని సంఘాలు, ప్రభావం లేని ఆర్గనైజేషన్స్ చూస్తాం. చాలా కార్యక్రమాలు చేయొచ్చు, చాలా రకరకాలైన కార్నల్ క్రిస్టియన్స్ని మెప్పించే, లేకపోతే శరీరానుసారంగా ప్రవర్తించే క్రైస్తవుల్ని మెప్పించే కార్యక్రమాలు, ఆ యొక్క పరిచర్యలు మనం చేసే అవకాశం ఉంది దేవుని ప్రభావం లేకుండానే. కానీ దేవుని ప్రభావం లేకుండా మనం ఏం చేసినా సరే దానికి ఉపయోగం లేదు. మీరు చూడండి, నిర్గమకాండంలో ఆ యొక్క 40వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నిర్గమకాండం 45వ అధ్యాయం 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. చూడండి, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయారు. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క దేవుని సన్నిధి అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ యొక్క 40వ అధ్యాయంలో మనం ఆ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తున్నప్పుడు మొదటి 15 వచనాలు చూస్తే దేవుని యొక్క ఈ విధంగా చేయమని దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మోషేకి ఇస్తున్నాడు దేవుడు. ఈ విధంగా మందసం ఉండాలి, ఈ విధంగా మందిరం ఉండాలి, ఈ విధంగా ఔటర్ కోర్ట్ ఉండాలి, ఆవరణం ఉండాలి, పరిశుద్ధ స్థలం ఈ విధంగా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఈ విధంగా ఉండాలి. ఇవన్నీ మోషే భక్తునికి ఆ యొక్క దేవుడు చెప్తున్నాడు. వాటన్నిటి ప్రకారం ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని ఆ యొక్క మోషే భక్తుడు నిర్మిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన అంతా చేసిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. దేవుని సన్నిధి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి రావడం గమనించారు. అంటే దేవుని ప్రెజెన్స్ అక్కడ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే దేవుని యొక్క ఆ గొప్పతనం, ఆ తేజస్సు అక్కడ కనిపించింది వాళ్ళకి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోషే భక్తుడు అంత దేవుడు చెప్పినవన్నీ చేసినా సరే, లేకపోతే ఎన్ని చేసి దేవుని సన్నిధి అన్నది చాలా ప్రాముఖ్యమైంది. మనం చాలా కార్యక్రమాలు చేయొచ్చు సంఘాల్లో, పరిచర్యల్లో, వాటిల్లో చాలా రకరకాలైన కార్యక్రమాలు, సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలతో నింపబెట్టచ్చు. కానీ దేవుని సన్నిధిని అనుభవించలేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే మన కార్యక్రమాలు, మన పరిచర్యలు అన్నీ వృధా అయిపోతాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇటువంటి వృధా కార్యక్రమాలు, ఇటువంటి వృధా పరిచర్యలు చాలా జరుగుతున్నాయి. ఆ విధమైనటువంటి సంఘాలు, పరిచర్యలు మనం గమనించవచ్చు. ఆ విధంగా విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి. దేవుని సన్నిధిని అనుభవించలేని కుటుంబాలు, దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి వ్యక్తిగత విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది యొక్క ఉదయకాల సమయంలో మనం భయభక్తులతో దేవుని సన్నిధి కావాలని కోరుకునే వాళ్ళే, దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, దేవుని సన్నిధి అన్నది చాలా ప్రాముఖ్యమైంది. మన పరిచర్యల్ని, మన ప్రణాళికల్ని కాదు మనం చేయాల్సింది, మన ఇష్టానుసారంగా కాదు, దేవుని అప్రూవల్ కావాలి. అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి పరిచర్య జరగాలి. అప్పుడే దేవుని అప్రూవల్ జరుగుతుంది. అంటే మోషే భక్తునికి దేవుని ప్రత్యక్షత దొరికింది.
ఆ విధంగా దేవునికి లోబడి దేవుడు ఏం చెప్తే అది చేశాడు కాబట్టి అక్కడ దేవుని సన్నిధి వచ్చింది. మనం కూడా ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. విశ్వాసులంగా దేవుని చేత నడిపించబడాలా, పరిశుద్ధాత్మ దేవుని చేత వాక్యం చేత మన జీవితాలు నడిపించబడాలా. ఆ విధంగా మన కుటుంబాలు కూడా వాక్యం చేత నడిపించబడాలా. మన కుటుంబాలు దేవుని పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించబడాలా. వాక్యానుసారమైనటువంటి జీవితాలు మన కుటుంబాల్లో ఉండాలా. ఆ విధంగా మనం దేవుని సన్నిధిని మనం అనుభవించే అవకాశం దొరుకుతుంది. లేకపోతే దేవుని సన్నిధి లేదన్న సంగతి మనకు అర్థమైపోతుంది. మనకు దేవుడు అటువంటి ప్రత్యక్షతనివ్వాలి. దేవుని నిజంగా మనం ఈరోజు మనం కోరుకోవాలి, దేవా నిజంగా నీ సన్నిధి మా మధ్య ఉందా, మా కుటుంబాల్లో ఉందా లేదా, అటువంటి వివేచన, అటువంటి సెన్సిటివ్నెస్, ఆ యొక్క ఫినెహాస్ భార్యకి దయచేసినటువంటి ఆ సెన్సిటివిటీ మాకు కూడా కావాలి. అటువంటి ప్రభావం పోయినటువంటి పరిస్థితి మేము గమనించుకొని దేవుని ప్రభావం మా జీవితాల్లో మరలా వచ్చేలాగా మా కుటుంబాలు, మా జీవితాలు మార్చుకోవడానికి మేము ఇష్టపడాలి. ఇటువంటి పరిచర్యలు, ఇటువంటి జ్ఞానం మాకు దొరకాలని ఉదయకాల సమయంలో మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మోషే భక్తుడు దేవుని యొక్క సన్నిధిని, లేకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ గ్లోరీని చూడాలనుకొని దేవుణ్ణి కోరుతున్నాడు. నేను నీ మహిమను చూడాలని. చూడండి, ఆ యొక్క నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమను చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదనను. అంటే దేవుని మహిమ అంటే దేవుని మంచితనం, అలాగే దేవుని నామం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. గాడ్స్ నేచరే ఆయన యొక్క గొప్పతనం, ఆయన మహిమ, ముఖ్యంగా ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే దేవుని మహిమ అంటే మనం దేవుని దేవుని నేచర్ని, గాడ్స్ నేచర్ని, ఆ మంచితనం యొక్క ప్రభావం మన జీవితాల్లో ఉండాలి. అంటే మనం నూతన నిబంధన కాలంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క జీవం యొక్క ప్రభావం, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించిన జీవన విధానం, ఆయన జీవించిన జీవనం, ఆయన దేవుని చిత్తానుసారంగా బ్రతికిన విధానం, ఆ ప్రభావం మన జీవితాల్లో నుంచి పోకూడదు. ఇది మనం అర్థం చేసుకో. ఆ ప్రభావం మన జీవితాల్లో ఉండాలి. అంటే యేసు ప్రభు వారి జీవితం యొక్క ప్రభావం, ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఎలా జీవించారు, ఎలా దేవుని చిత్తం మాత్రమే చేశారు, ఎలాగా ఆయన అద్భుత కార్యాలు మహత్కార్యాలు దేవుని మీద ఆధారపడిచే ఆయన దేవుని శక్తిని ప్రపంచానికి ఆ యొక్క శిష్యులకి చూపించగలిగారు అటువంటి ప్రభావం మన జీవితాల్లో ప్రతిరోజు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సన్నిధి మనకు దొరుకుతుంది. మనం లోబడుతున్నప్పుడు ఇంకా దేవుని ప్రత్యక్షత, దేవుని జీవితం మన జీవితాల ద్వారా మన ద్వారా యేసు ప్రభు వారు జీవిస్తారన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభావం అంటే దేవుని వాక్యం యొక్క ప్రభావం, దేవుని సన్నిధి, దేవుని జీవం, ఆయన ఈ లోకానికి, ప్రపంచానికి, శిష్యులకి, మనకి చూపించిన మార్గం యొక్క ప్రభావం మన జీవితాల్లో ఉండాలి. ఈ ప్రభావం లేకపోవడం వల్లనే క్రైస్తవ కుటుంబాలు సరిగ్గా లేవు, క్రైస్తవ విశ్వాసులు సరిగ్గా లేరు, క్రైస్తవ సంఘాలు సరిగ్గా లేవు. దేవుని ప్రభావం, దేవుని యొక్క యేసు ప్రభు వారు జీవించిన జీవన విధానం యొక్క ఆ జీవించి చూపించినటువంటి ఆ మరణ పునరుద్ధానాల శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ జ్ఞానం మనకు దొరకట్లేదు. చూడండి, ఆ జ్ఞానం మనకు దొరకట్లేదు. సో ఈకాబోధు అనే పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రెజెన్స్ ఎలాగైతే ఇశ్రాయేలీయులు కోల్పోయారో, అలాగే నూతన నిబంధనలో మనం అర్థం చేసుకోవాల్సింది యేసు ప్రభు వారి యొక్క ప్రభావం
మన జీవితాల్లో గమనించలేకపోతున్నాం. మన జీవితాల్లో పోతా ఉంది. ఆ ప్రభావం మన జీవితాల్లో కనబడట్లేదు. సో ఆ ప్రభావం లేకపోతే క్రైస్తవులు అనబడం, క్రైస్తవ విశ్వాసులు అనబడం, క్రైస్తవ సంఘాలుగా మనం ఉండలేం. క్రైస్తవ పరిచర్యలు, నిజమైన పరిచర్యలు ఉండవు. ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ ఏంటంటే ఇదే, దేవుని యొక్క మంచితనం, ఆయన ప్రభావం, ఆయన యొక్క యేసుప్రభు వారి ద్వారా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి జీవించి చూపించినటువంటి జీవితం యొక్క ప్రభావం మన జీవితాల్లో కనిపించట్లేదు. ఇకపోదు అన్నది మన సంఘాల్లో కనిపిస్తుంది. ఆ ప్రభావం లేకపోవడం అన్నది మనం గమనించవచ్చు. ఈజీగా మనం బైబిల్ చదివితే, మన వాక్యాన్ని, మన అపోస్తలులు చేసిన పరిచర్యను మనం చూస్తే, ఆ యొక్క మొదటి శతాబ్దంలో జరిగించిన పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యాలు, అవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఇప్పుడు జరుగుతున్న పరిచర్యల్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైస్తవ బోధలు మనం చూస్తున్నప్పుడు ఆ పరిచర్యలకి, ఆ బోధలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రభావం, ఆయన మహిమ మన జీవితాల్లో గమనించట్లేదు. మనకి దొరకట్లేదు. ఆ ప్రభావం లేకపోతే, ఆ వాక్యం మనకు దొరకకపోతే ఎంత భయంకరం. తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, తండ్రి లేని కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది, మానసిక ఆందోళనలు, మానసిక సమస్యలు, మానసిక రోగాలు ఈ రోజుల్లో భయంకరంగా ఎక్కువైపోయినాయి. డిప్రెషన్స్ ఎక్కువగా, ఒంటరితనం, లేకపోతే ఎప్పుడు ఆ యొక్క సోషల్ మీడియాలో పిల్లలు ఉండడం, ఇవన్నీ మనం గమనించినప్పుడు ఆ యొక్క ప్రభావం మన జీవితాల్లో, దేవుని యొక్క ప్రజెన్స్ మనకు దొరకట్లేదన్నది. చాలామందికి దేవుని సన్నిధి దొరకట్లేదన్న విషయం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఏలీకి ఆయన కుమారులకి అవి అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఆ ప్రభావం పోతుందని అర్థం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం వల్ల భయంకరంగా దేవుని ప్రభావం వాళ్ళ ఇశ్రాయేలీల మధ్య నుంచి పోయింది. అందుకనే ఫినెహాస్ భార్యకి అర్థమైపోయింది, దేవుని ప్రభావం పోయింది. అందుకని కుమారుడు పుట్టినప్పుడు సంతోషించాల్సింది పోయి, ఆనందించాల్సింది పోయి దేవుని ప్రభావం పోయిందని అర్థం చేసుకొని ఆ అబ్బాయికి అటువంటి పేరు పెట్టింది. అంటే దేవుని ప్రభావం ఇశ్రాయేలీల మధ్య నుంచి పోయినప్పుడు పుట్టిన బిడ్డ అని గుర్తుండాలి. ఇశ్రాయేలీలు అర్థం చేసుకోవాలా. ఈ అబ్బాయిని పిలిచినప్పుడల్లా కనీసం ఇశ్రాయేలీలు అర్థం చేసుకోవాలా. దేవుని ప్రభావం పోయిందని తెలుసుకోండి, మరలా దేవుని సన్నిధి కావాలని కోరుకోమని, ప్రార్థన చేయమని దానికి గుర్తుగా అటువంటి దేవుని చేత ప్రేరేపించబడి అటువంటి పేరు పెట్టింది. మనం కూడా ఈ రోజుల్లో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని సన్నిధి లేని సంఘాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు అనేకం ఎక్కువైపోతున్నాయి. కానీ మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం మన జీవితాల్లో ఉండాలి. దానికోసం ప్రార్థన చేయాలి. దేవా, మా జీవితాల్లో దేవాన్ని సన్నిధిని కోల్పోకుండా ఆ యొక్క నువ్వు ఈ లోకంలో జీవించి చూపించినటువంటి ఆ జీవితం యొక్క ప్రభావం మా జీవితాల్లో ఉండాలి. ఆ దాని మీద మేము ఆధారపడి వాక్యానుసారంగా మీ బోధలు, యేసుప్రభు వారు చేసిన బోధలు, అపోస్తలులు చేసిన బోధలు, ఆ యొక్క బైబిల్ గ్రంథం, నూతన నిబంధన గ్రంథంలో ఉన్న పత్రికలు, సువార్తలు, వాటి ప్రభావం మా జీవితాల్లో ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే మనం దేవుని సన్నిధి కోల్పోయి, మన జీవితాలు అస్తవ్యస్తంగా అయిపోయి, మనం సైతానికి దొరికిపోయి, లోకానికి, శరీరానికి లొంగిపోయి, ఈ లోకానుసారమైన, శరీరానుసారమైన భయంకరమైన జీవితంలో జీవిస్తూ మనం నిత్య నాశనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. క్రైస్తవులు అనబడచ్చు, క్రైస్తవ సంఘాలుగా ఉండొచ్చు, పరిచర్యలు చేసే అవకాశం ఉంది, సంఘాలకు వెళ్ళే అవకాశం ఉంది, బైబిల్ స్టడీస్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దేవుని సన్నిధిని అనుభవించకపోతే, దేవుని సన్నిధి ఉందా లేదా అన్న వివేచన లేకపోతే మన బ్రతుకులు
భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని హెచ్చరికల్ని మనం గైకొందాం, దేవుని హెచ్చరికల్ని మనం తీసుకుందాం. దేవుని హెచ్చరికలు లేని కుటుంబాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకవేళ మీ సంఘంలో మీ సంఘ కాపరి లేకపోతే మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మనకు హెచ్చరికలు ఇవ్వకపోతుంటే, వాక్యానుసారమైన జీవితం గురించి చెప్పకపోతుంటే, వాళ్ళు జీవించకపోతుంటే మన ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. మన సంఘాల్లో సంఘ కాపరులు పెద్దలైన వాళ్ళు దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క జీవితం గురించి, ఆయన చూపించిన మార్గం గురించి చెప్పకుండా మన శరీరాలని మన కోరికల్ని తీర్చేటటువంటి ఆ యొక్క శరీరానుసారంగా ఉండే క్రైస్తవుల్ని పోషించే సంఘాలుగా మనం ఉంటే, హెచ్చరికలు లేని కొన్ని మెసేజ్లు ఇచ్చి ఏ విధమైనటువంటి ప్రభావం లేని మా మెసేజ్ల వలన, ఆ సెర్మన్స్ వలన మనం ఇంకా డెడ్ చర్చెస్ ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి డెడ్ క్రిస్టియన్స్, డెడ్ చర్చెస్ చాలా చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. తప్పుడు బోధకులు వినే విశ్వాసులు అనబడే వాళ్ళు అనేక మంది ఎక్కువైపోతా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలా, నిజమైన క్రైస్తవ జీవితం యేసు ప్రభు వారు జీవించి చూపించిన మార్గంలో ఉంది, ఆ జీవితంలో ఉంది. క్రైస్తవ జీవితం అనేది అపోస్తలులు అటువంటి జీవితాన్ని అర్థం చేసుకొని వాళ్ళు జీవించారు. ఈ లోకానికి, శరీరానికి, ఈ యొక్క వాటికి అతీతమైనటువంటి ఆకర్షించబడినటువంటి ఒక జీవితాన్ని జీవించి చూపించారు. మన ముందు పరిగెత్తారు, మన ముందు పరుగు పందెంలో పరిగెత్తి జీవించి చూపించారు మనకి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభావం మన జీవితాల మీద ఉండాలి. వాక్యం యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం, యేసు ప్రభు వారి కల్లూరి సిలువలో చేసినటువంటి త్యాగం యొక్క ప్రభావం, ఆ ప్రేమ, ఆ సంతోషం, సమాధానం మనకు దొరకాలి. మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన పరిచర్యలు ఆ విధంగా నడిపించబడాలి. మనిషి ఆలోచనలతో కాదు, మనిషి తలంపులతో కాదు, శరీరానుసారమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళని తృప్తిపరిచే సంఘాలు కాదు మనకు కావాల్సింది. ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవుల్ని తయారు చేసే సంఘాలుగా మన సంఘాలు ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి చూపించే తల్లిదండ్రులు కావాలి. అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనకు దయచేస్తున్న గొప్ప హెచ్చరికల్ని మనం గైకొందాం. దేవుని ప్రభావం మన జీవితాల్లో, వాక్యం యొక్క ప్రభావమే లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. దేవుని మహిమ మన జీవితాల్లో నుంచి పోతుంది, మన కుటుంబాల్లో నుంచి, సంఘాల్లో నుంచి పోతుంది. అనేక సంఘాల్లో దేవుని ప్రభావం లేదు, దేవుని వాక్యం యొక్క ప్రభావం లేదు, కుటుంబాల్లో లేదు. ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ అన్యులకి మనకి ఏమీ తేడా లేని కొన్ని జీవితాలు జీవిస్తూ ఊరకనే సంఘాలకు వెళుతూ ఊరకనే వాక్యం చదువుతూ దేవుని శక్తిని అనుభవించలేని పరిస్థితుల్లో అనేక క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన సంఘాలు మార్పు చెందాల్సిన అవసరం ఉంది. మనందరం ధనం వెనుక, పేర్లు వెనుక పరిగెత్తే సంఘాలు, లేక క్రైస్తవ కుటుంబాలు, ఎవరిని వారు హెచ్చించుకునే క్రైస్తవ కుటుంబాలు, వ్యక్తులు, పరిచర్యలు, ఎవరి పరిచర్య వాళ్ళు హెచ్చించుకోవాలని చూసే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అర్థం చేసుకొని మనం మార్చుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి దేవుని సన్నిధిలో మార్చుకొని మళ్ళీ మన జీవితాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేవుని ప్రభావం మనకి ఎల్లకాలానికి దూరం అయిపోయే ప్రమాదం. అంతకన్నా ఘోరమైన శిక్ష, ఘోరమైనటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఇంకొకటి ఉండదు. హెచ్చరికలు దయచేసే దేవుడే మన జీవితాల్లో లేకపోతే,
వాక్యం యొక్క ప్రభావమే మన జీవితానికి లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో అర్థం చేసుకోండి. క్రైస్తవ కుటుంబాలుగా మనం నిజంగా క్రైస్తవ కుటుంబాలుగానే జీవిస్తున్నామా? పరిచర్యలు నిజంగా యేసు ప్రభు వారి మీద ఆధారపడే మన పరిచర్యలు నడుస్తున్నాయా? ధనం మీద, పేర్ల మీద నడుస్తున్నాయా? అర్థం చేసుకుందాం. మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. లేకపోతే చాలా భయంకరమైన పర్యవసానాలు చివరి దినాల్లో మనం ఉన్నాం. కానీ మన జీవితాలు, మన సంఘాలు మనం ఒక దగ్గర ఆగి ప్రార్థన చేసుకొని కొంత సమయం తీసుకొని దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది మనందరం కూడా. ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. నాయన మాతో మాట్లాడారు. మీ యొక్క మహిమ ప్రభువా మా జీవితాల్లో ఉండడానికి సహాయం దయచేయండి. మహిమ కోల్పోయే సంఘాలను ప్రభువా నాయన మార్చుకోవడానికి, మా సంఘాలు మార్చుకోవడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. మా పరిచర్యలు మార్చుకోవడానికి, వ్యక్తిగత జీవితాలు మేము మా జీవితాలు మార్చుకొని ప్రభువా నాయన దేవుని ప్రభావం ద్వారా మా జీవితాలు నడిపించబడడానికి సహాయం దయచేయమని ప్రభువా నాయన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచమని విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన దీవించి ఆశీర్వదించి నిజమైన క్రైస్తవ జీవితం అనుభవించే అవకాశం దయచేయమని, దేవుని ప్రభావం యేసు ప్రభు వారి జీవితం యొక్క ప్రభావం మా జీవితాల్లో పోకుండా చేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.